వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో పెట్రోల్ సమస్య తీరలేదు. ఇప్పటికీ కొన్ని చోట్ల బంక్లు మూసే ఉన్నాయి. మరికొన్ని చోట్ల వాహనదారుల బారులు కనిపిస్తున్నాయి. ఎన్నాళ్ళు ఉంటుంది సమస్య? ఎంతకాలం జనం ఆగచాట్లు పడాలి? ప్రభుత్వానికి బాధ్యత ఉండక్కర్లా? నడి రోడ్డుపై ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే ఏమీ పట్టినట్టు పాలకులు వ్యవహరిస్తున్నారా? పొరుగు రాష్ట్రాల వల్ల ఈ సమస్య తలెత్తుతోందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇక పెట్రోల్ డీజిల్ స్టాక్ లేదని రేట్లు పెరుగుతాయని జనం ప్యానిక్ అయ్యారా? ఇక్కడ సరఫరా ఫుల్గా ఉందని ఎందుకు గణాంకాలు చెప్పారు? సాధారణంగా తెలంగాణలో రోజు ఎంత పెట్రోల్ అవసరం, ఎంత డీజిల్ వినియోగం ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? డిమాండ్కు తగినట్టు సప్లై ఉందా? సరఫరాలో లోపాలున్నాయా? ఇక తెలంగాణ పెట్రోల్ డీజిల్ డీలర్ల సంఘం అధ్యక్షులు మరి అమరేందర్ రెడ్డి మనతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఈ సమస్యకు కారణాలు తెలుసుకుందాం. నమస్తే అండి అమరేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. మొత్తానికి ఏమంటారు? ఈ సమస్యకు పరిష్కారం ఏమంటారు? కారణాలు ఏమంటారు? పరిష్కారం ఎలా ఉంది ఏంటి మీరు చెప్పాలి. ఇంకా పరిష్కారం ఏం లేదమ్మా. ఇప్పుడు మనము కన్జ్యూమర్స్ వినియోగదారులు కూడా కొద్దిగా ఓ పానిక్ బయింగ్ చేయకుండా ఇప్పుడు ఎంత అవసరం ఉందో అంత ఉపయోగించుకుంటే కొనుక్కుంటే బాగుంటుంది. కానీ భయపడిపోయేసి ఎక్కువ తీసుకున్నప్పుడు మన ట్యాంకులో స్టాక్ అయిపోతుంది, పెట్రోల్ బంక్లో తగ్గిపోతుంది, డిపో నుంచి వచ్చేది కూడా తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైతే హార్మోజ్ జోన్ యుద్ధం వలన కొన్ని ఇబ్బందులు వచ్చాయో మనకు వచ్చే ఓ 30% మనకు రావాల్సింది తగ్గింది. గ్యాస్ ఇంకెక్కువ ఎఫెక్ట్ ఉంటుంది దానివల్ల. ఈ మధ్యకాలం మీద ఆల్మోస్ట్ 2 నెలలు అయిపోయింది మనకు. ఫిబ్రవరి 28 నుంచి అంటే ఈరోజు మే 1కి వచ్చాం మనం. సో 2 నెలల నుంచి మనకి ఏదైతే ప్రైస్ మిగతా దేశాల్లో ప్రైస్ పెరిగింది, మన దేశంలో ప్రైస్ పెరగలేదు. అంటే మనకేంటంటే ఇప్పుడు ప్రైస్ పెరగడానికి కారణాలు ఏంటి? మనకు డాలర్ రేట్ పెరిగిపోయింది, బ్యారెల్ రేట్ పెరిగిపోయింది, మన రూపీ వాల్యూ పడిపోయింది. సో ఇప్పుడు పెంచాలంటే మనకి ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఏదో పెంచలేదన్నట్టుగా రూమర్ వింటున్నాము. మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, మరి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అయిపోయిన తర్వాత పెంచుతారా మరి ఏంటో తెలియదు ఇంకా. ఎస్ అమరేందర్ రెడ్డి గారు, మరి పొరుగు రాష్ట్రాల ఎఫెక్ట్ పడిందంటాం కరెక్టే అంటారా? లేదు, పొరుగు రాష్ట్రం ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు పోయిన నెల మనకు మార్చిలో తెలంగాణలో ఎఫెక్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో మళ్ళీ తెలంగాణలో ఎఫెక్ట్ అయింది, తెలంగాణతో పాటు ఆంధ్ర ఎఫెక్ట్ అయింది. అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు మనకు సప్లై అనేది ఏమి ప్రాబ్లం లేదు. మనకు వైజాగ్ నుంచి రిఫైనరీ హెచ్పిసి రిఫైనరీ ఉంది. మనకు తెలంగాణ ఆంధ్రాకి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా మనకు పెట్రోల్ డీజిల్ వస్తుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు అలాంటివి కూడా ఏం లేవు. కాకపోతే ఏంటంటే కొన్ని ఆయిల్ కంపెనీలు 3 ఆయిల్ కంపెనీలు ఏం చేశాయంటే రేషనింగ్ లాగా, అంటే హిస్టారిక్స్ అంటారు. హిస్టారిక్స్ అంటే పోయిన సంవత్సరం నేను ఏప్రిల్ నెలలో ఎంత అమ్మానో ఒక డీలరు నీకు అంతే అమ్మాలని ఒక రూల్ పెట్టుకున్నారు. అంతే సప్లై చేయాలి, అంతకు ఎక్కువ సేల్ అయితే ఈ పంపులు డ్రై అవుతున్నాయి. ఇంకొన్ని చోట్ల ఏమైందంటే మన పోయిన నెల మనకి పోయిన గురువారం శుక్రవారం అలాగా ఆ ప్రాంతంలో మనకి సప్లై సరిగా జరగలేదు. ఆ సప్లై జరగకపోవడం వలన తగ్గించారు, సప్లై తగ్గించారు. అయితే ఏమంటే కొన్ని బంకులలో ట్యాంక్ కెపాసిటీ అండర్ గ్రౌండ్ ట్యాంక్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది. సో ఈ 2 రోజులు సప్లై లేకపోయేసరికి ఇవి డ్రై అవుట్ అయ్యడం వల్ల ఈ డ్రై అవుట్ చూసి ప్రజలు ప్యానిక్ అయిపోయి ఉన్న వాటి దగ్గర కూడా క్యూలు కట్టి నింపుకోవటము, ఆ ప్యానిక్ బయింగ్ అనేది జరిగింది. సాధారణంగా మరి ఇప్పుడు పెట్రోల్ వినియోగం ఎంత ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు మనకు తెలంగాణలో వచ్చేసి మనకు సుమారు ఒకరోజు మన వాళ్ళు సప్లై ఇచ్చిన దాన్ని బట్టి 7,300 కిలో లీటర్స్, అంటే 7,300 లక్షల లీటర్స్ వస్తుంది. 11,000 లీటర్లు మనకు పోయిన వారం మన సప్లై చేశారు. సో 2వ రోజు కూడా అదే విధంగా సప్లై చేశారు. అయితే ఇదేమవుతుందంటే ఇప్పుడు భయంతో కూడుకొని నింపుకున్నారు. ఇక్కడ నుంచి ఒకవైపు ట్యాంకర్లు వస్తున్నాయి, ఒకవైపు ఖాళీ అవుతున్నాయి, ఇంకోవైపు వచ్చి అంటే ఈ సర్కిల్ అట్లా అవుతూ వచ్చింది. సో నిన్నటి వరకు చాలా వరకు తగ్గిపోయింది. ఈ రోజు అంత ఇబ్బంది ఉండదు. అంటే ఇప్పటి వరకు కూడా పెట్రోల్ వినియోగం ఎంత పెరిగి ఉండొచ్చు? అంటే పెరగడం అంటే 2 రకాలు ఉన్నాం. ఇది పెరగడం అనేది ఏమైపోయిందంటే పానిక్ బయింగ్ అనేది కొద్దిగా యాడ్ అయింది. దానికి తోడు ఈ కన్జ్యూమర్ పంప్స్ బల్క్ బయర్స్ అని ఉన్నారు.
ఈ బల్క్ బయర్స్ అంటే కొన్ని ఇండస్ట్రీస్ కానీ కాంట్రాక్టర్స్ కానీ కొన్ని సంస్థలకు వాళ్ళ అవసరం ఉండి తీసుకుంటారు. కొందరు ట్రాన్స్పోర్టర్స్ కూడా కొన్ని బంకులు ఇచ్చారు. కొంతమంది అసోసియేషన్ లారీ అసోసియేషన్ వాళ్ళకు కొన్ని ఇచ్చారు. వీళ్ళు ఇంతకు ముందు ఏం చేశారంటే వీళ్ళకు కన్జ్యూమర్ పంప్స్ అని ఇస్తే వీళ్ళు కర్ణాటక నుంచి తెచ్చుకునే వాళ్ళు డీజిల్. ఇప్పుడు ఆ కన్జ్యూమర్ బల్క్ బయింగ్ రేట్ పెరిగింది. అంటే గతంలో మనకు 96 రూపాయలు ఉందనుకోండి మనకు ఒక వినియోగదారులకు, వాళ్ళకు 10 రూపాయలు తక్కువకు దొరికేది. అంటే కార్పొరేట్ వాళ్ళకి తగ్గించి ఇచ్చారు అప్పుడు. ఈ స్టార్ట్ అయినాక ఫస్ట్ 22 రూపాయలు పెంచారు. 109 అయింది. మళ్ళీ అలాగే పెంచుకుంటూ వస్తే ఈరోజు 152 రూపాయలు అయింది వాళ్ళకి. సో వాళ్ళంతా ఎక్కడ వెళ్తారు? మళ్ళీ ఇక్కడికే రావాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ట్రావెల్స్ బస్సు ఉందనుకోండి, బస్సు ఎక్కడ వెళ్తుంది? బస్సు పెట్రోల్ బంక్ వస్తే మేము పోయలేమని అనలేం కదా. ఉమ్. మరి అదే ఇప్పుడు విధంగా డీజిల్ వినియోగం కావచ్చు, సరఫరా సంగతి ఏమంటారు? డీజిల్ ఇప్పుడు అదే ఇప్పుడు మనం ఎంత కంట్రోల్ కొంచెము అవసరం ఎంత ఉందో అంతే నింపుకుంటే బాగుంటది. ఈ రేట్ ఏమైనా పెరిగితే ఈ సప్లై కంపెనీస్ సరఫరా నిరంతరంగా ఇవ్వచ్చు అనేది ఆశిస్తున్నాం. మరి ఇవాళకి కూడా అయితే కొన్ని బంకులు మూతపడి ఉన్నాయి కదా, సో కారణం ఏమంటారు? అంటే కారణం ఏంటి? ఇప్పుడు ఏమైతుందంటే 3 రోజుల నుంచి ఇప్పుడు మనకు సోమవారం నుంచి ఈ వారం అంతా మనకు వచ్చేసింది కదా. మొన్న సోమవారం ఉన్నది మంగళవారం తగ్గింది. మంగళవారం, బుధవారం చాలా వరకు తగ్గింది. గురువారం ఇంకా తగ్గిపోయింది. అయితే ఈ మంగళవారం, గురువారం వచ్చిన వాళ్ళకి కూడా పెట్రోల్ ఉండి వాళ్ళకు వీళ్ళకు ఉన్నది కదా అని చెప్పి మిగతా బంకులకు పంపించారు. సో ఆ రొటేషన్ లో వీళ్ళకి కొంచెం వెనక ముందయ్యి మీకు కొన్ని బంకులు అవి కూడా నేను కూడా ఒక 5% బంకులు ఇబ్బంది అయి ఉంటాయి. ఈ సప్లై రొటేషన్ లో అందడంలో డిలే అయింది తప్ప పానిక్ బయింగ్ కూడా తగ్గింది. అంత లేదు. మనకు సోమ, మంగళ, బుధవారాలు ఉన్నంత నిన్న ఈ రోజు అంత లేదు. మొత్తానికి అమరేందర్ చూసుకుంటే అంటే సమస్య అసలు ఎక్కడ మొదలైంది, అసలు సమస్య ఎక్కడ ఉంది, అండ్ బంకు నిర్వాహకుల్లోనా లేక సప్లై చేసే కంపెనీల దగ్గర ఉందా, లేకపోతే ప్రభుత్వ పర్యవేక్షణ లోపం అనుకోవచ్చా? ఎలా చూడాలి అసలు దీని మొత్తాన్ని మనం? దీని ఏం లేదు. ఇప్పుడు పెట్రోల్ బంకులో ఏముంటుంది? మనం వ్యాపారం చేస్తాము, పెట్రోల్ డీజిల్ వస్తే అమ్ముతాము. దాంట్లో ఇదేం లేదు. మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. 24 గంటలు సర్వీస్ ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు మా స్టాఫ్కి అసలు ఈ ఎండకి ఆ వేడికి ఆ పెట్రోల్ బంక్ బయట నిలిచి ఉంటే ఈ వెహికల్ వేడికి కూడా తట్టుకొని ఏ, సర్వీస్ ఇస్తున్నాం కదా. మేము ఎక్కడ స్టాక్ పెట్టుకొని ఆపట్లేదు. అదేవిధంగా కంపెనీలు వాళ్ళు సప్లై చేయకపోవటము వాళ్ళ లాభ నష్టాలు కొంచెము ఆ, ఇది చేసుకోవడానికి మాత్రమే జరిగింది ఇది. ఇంకా ప్రభుత్వం ఏముంటుంది? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మానిటర్ చేస్తారు. వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసి మేము ఇండెంట్ ఇచ్చినాము, మేము పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చి మా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ ఆయిల్ కంపెనీతో మాట్లాడి ప్రెజర్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించారు. ఇక్కడ ఏం లోపం లేదు. మనకు ఈవెన్ పోలీస్ సిబ్బంది కూడా మనకు బాగా సహకరించారు. పెట్రోల్ బంక్ వాళ్ళకి డబ్బాల్లో నింపుకోవద్దు అనే దాని మీద ప్రత్యేకంగా దాని గురించి మేము ఒక కానిస్టేబుల్ ఇవ్వండి ప్రతి పెట్రోల్ బంక్ అంటే కూడా చాలా వరకు ఇచ్చారు. అది కూడా కొద్దిగా మనకు తగ్గింది. సో ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది పెట్రోల్ డీజిల్ అనేది. కంపెనీస్ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి కాబట్టి వాళ్ళు అంటే ఒకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మన ప్రజలకు సప్లై ఇబ్బంది లేదనే నమ్మకం కలిగేటట్టు ఎలాంటి మెసేజ్ లేదు. అయిపోయిన తర్వాత స్టేట్మెంట్లు ఇవ్వటమా లేకపోతే ఇవి చూసిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వటమా అనేది జరిగింది. ఇది వస్తుంది, ఇది జరుగుతుందని తెలిసినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఏమేమి చర్యలు తీసుకొని ఇలా ఇబ్బంది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి ఉంటే ఆ, ఈ ఈ స్థితికి వచ్చేది కాదు. అయితే ఇప్పుడు ఇంకా యుద్ధం జరుగుతుంది కాబట్టి ఏదైనా రేషనింగ్ చేస్తారా, మరి ఏంటి రేపు ఎన్నికల తర్వాత ఏం చేస్తారా అనేది వేచి చూసి దాని తర్వాత ఈయన ఏమన్నా వాళ్ళ ఆలోచన ఏమైనా చేస్తున్నారా, ఎందుకంటే టైం పట్టొచ్చు కదా కొన్ని నిర్ణయం తీసుకోవడానికి. వాళ్ళు ఏమైనా ఇస్తారా, గైడ్ లైన్స్ ఏమైనా ఇస్తారా, వేచి చూడాలా. సో ఫర్దర్గా నెక్స్ట్ అయితే ఇంకా మరి చూసుకుంటే అమరేందర్ రెడ్డి గారు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు సమస్యపై, ఈ సమస్యపై అయితే ప్రభుత్వం పర్యవేక్షణ ఎలా ఉండాలంటారు మీరు? లేదు మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని జనరేటర్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ లో ఉన్నాయి, కొన్ని కొన్ని చోట్ల ఆ, మన కమ్యూనిటీ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి. అవి కాక ఈ మధ్యలో ఒక ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఇండస్ట్రీస్ వాళ్ళకి ఏంటంటే జనరేటర్స్ ఒక అతను నాకు కరెంట్ పోతుంది, నాకు ఇబ్బంది అవుతుంది, జనరేటర్ మీద నడపాలా, నేను 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, నాకు ఇవన్నీ ఖర్చులు కూడా వెళ్ళాలా, మాకు ఎట్లా ఏంటి అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో ఇదేంటంటే ఇప్పుడు ప్రభుత్వం దీని గురించి డీలర్లతో పిలిచి మాట్లాడితే మా గ్రౌండ్ ఇబ్బందులు ఏముంటాయి, ఏం చేయగలుగుతాం, వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు, ఆ, కూర్చొని ఒక మీటింగ్ లా పెట్టుకొని చర్చిస్తే మనం ప్రతి వెహికల్కి ఎంత ఇవ్వాలి, ఇప్పుడు మేము చర్చించిన తర్వాత అవన్నీ ఎస్ఓపి కింద స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్నట్టుగా మాకు ఒక డైరెక్షన్ లాగా ఇస్తే మేము కన్జ్యూమర్కి చెప్పగలుగుతాం గవర్నమెంట్ ఈ విధంగా నిర్ణయించింది, వెహికల్కి ఇంత, 2 వీలర్కి ఇంత, 4 వీలర్కి ఇంత, కార్కి ఇంత, డీజిల్ అయితే ట్రక్ ఎంత, ట్రాన్స్పోర్టర్కి ఎంత, బస్సులకి ఎంత, ఇవన్నీ ఒక ఒక
డిసిషన్ తీసుకొని భవిష్యత్తులో ఇట్లా ఏమైనా ఇబ్బంది వస్తే కూడా ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటే పబ్లిక్ ఏమవుతుంటే ప్రతి పెట్రోల్ బంక్లో ఒక పెట్రోల్ డీజిల్ ఉంది అని నమ్మకం ఉంది అనుకోండి, వాళ్ళు నింపుకోరు. అప్పుడు ఓవర్ స్టాక్ వాళ్ళ ట్యాంక్లలో కానీ ఇంట్లలో డబ్బాలు టిన్లో పెట్టుకోకపోవడం జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఓకే అమరేంద్ర రెడ్డి గారు, మొత్తానికి మరి చూసుకుంటే అంటే ఇంకా ఎన్నాళ్ళు అంటే ఈ సమస్య కొనసాగే అవకాశం ఉంది? ఈ వారం అయ్యేంత వరకు ఉంటుంది కదా ఇప్పుడు, ఎందుకంటే ఈ వారం వల్లనే కదా అన్ని ఇబ్బందులు వచ్చాయి మనకు, లేకపోతే అంతకుముందు ఎలాంటి ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ మినాయించింది ఆయిల్ కంపెనీలకు. సో వాళ్ళు అనేది 30-40 రూపాయలు మాకు లాస్ అవుతుంది అనేది వినిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ అఫీషియల్ గా ఎక్కడ చెప్పట్లేదు, బట్ ఇది చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు మరి రేట్లు పెరిగితే వాళ్ళు కూడా ఏమైనా తగ్గి, ఇప్పుడు మిగతా దేశాల నుంచి అయితే మనకు వస్తున్నాయి, ఒక 30% ఇక్కడ తగ్గినా మిగతా దేశాల నుంచి వస్తున్నాయి మనకి. రష్యా నుంచి వస్తుంది, ఆస్ట్రేలియా, ఇంకా వెనిజులా నుంచి వస్తున్నాయి. అదే విధంగా మన మన దేశంలో ఉన్న రిఫైనరీలు కూడా ఉత్పత్తి పెంచారు, అనుమతించారు. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం బహుశా ఇది ఒక ప్రైస్ ఏమన్నా వాళ్ళకి డిసైడ్ అయ్యి నష్టాలు కొంచెం నివారణ ఏమన్నా జరిగితే సప్లై సరఫరా జరగవచ్చు. దానికి తగ్గట్టు మనం కొన్ని చర్యలు తీసుకొని ఈ వారం అయ్యేంత వరకు ఇలాంటి చర్యలను కొన్ని పాటిస్తే బాగుంటది. ఎందుకంటే 90 అప్పుడు మనకు కువైట్ వార్ అయింది. అప్పుడు కువైట్లోనే వార్ జరిగినప్పుడు మనకి ఇంత ఇబ్బంది కలగలే. మనకు మార్నింగ్ 6 to 6 సప్లై పెట్టారు. సో వాళ్ళకి ఏంటంటే పెట్రోల్ వస్తుంది, ఈ టైమింగ్స్ లో మనకు ఉంటుంది, రాత్రి వేళలో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు జనం కూడా. వాళ్ళకు ఒక మెసేజ్ పోయింది, మనకు 6 అంటే 6 దొరుకుతుందని. అలాగే ఇట్లాంటి ఏమన్నా చర్యలు గవర్నమెంట్ అందరూ ఆలోచిస్తే ఏది పాసిబుల్ ఇబ్బంది లేకుండా ఉంటుందో అది ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇబ్బంది రాకపోవచ్చు అనేది మా ఉద్దేశం. ఎస్, మొత్తానికి పెట్రోల్ డీజిల్ సమస్యలకు సంబంధించి మరి మీరు నెక్స్ట్ డీలర్లకు కావచ్చు అండ్ అలాగే పబ్లిక్ కావచ్చు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైనా ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి మనము జాగ్రత్తగా మనకు అవసరం ఉన్నంతనే వినియోగించుకొని, రేపు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి మనం కొనుక్కొని అతిగా కొనుక్కొని స్టాక్ పెట్టుకుంటే నిజంగా అవసరం ఉన్న అంబులెన్స్లకు కానీ ఇంకేదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్లో కానీ వాటికి ఫైర్ సర్వీస్ ఉంటుంది. అంటే ఏ టైం ఏం జరుగుతుందో తెలియదు కదా. మనం అందరం కూడా ఐక్యంగా మనము ఒక పద్ధతిలో ఉండి ఎంత అవసరం ఉందో అంతే కొనుక్కుంటే అది ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. నేను మీ ద్వారా మన వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అమరేందర్ రెడ్డి గారు, మీ వివరణ సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరిన్ని అప్డేట్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం మరిన్ని వివరాలను మా కొలీగ్ హిమబిందు అందిస్తారు.